మేరీ దోసకాయలు పచ్చిమిర్చి పెట్టుకుని ఎదురుగా కూర్చున్నావు. అవేమిటి? కాకరకాయలా? కూర రెడీ చేస్తున్నావా? ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కాకరకాయలు భలే చక్కగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న కాయలు చాలా బాగున్నాయి. ఏమండి, ఈ కాకరకాయల్ని కాయ వేయించమంటారా, లేకపోతే మామూలుగా కట్ చేసి వేయించమంటారా? ఎలా చేస్తే బాగుంటుందో నీకే తెలుసుగా, నాకన్నా కూడా. అసలు కాయ వేయించుకుంటే సూపర్గా ఉంటుందండి. ఒక కాయ పెట్టుకొని మనము అంత అన్నం పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. పప్పు అయినా పప్పుచారైనా కాంబినేషన్ అదిరిపోతుంది. ఈరోజు మనం కాయ చేద్దాము ఫ్రెండ్స్. వీటిని ఈ విధంగా తొక్కు మొత్తం ఫుల్గా కాకుండా కొంచెం లైట్గా తీసుకొని 4 ఘాట్లు పెట్టుకోవాలండి. 4 ఘాట్లు పెట్టుకున్న తర్వాత మనము కారంని రెడీ చేసుకోవాలి. కారం కోసం కొంచెం ధనియాలు, జీలకర్ర, అదేవిధంగా కారం, ఉప్పు, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి. కారం, కొబ్బరి అయితే నేను వేయట్లేదండి. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఘాట్లు పెట్టుకోవాలి. కాకరకాయకి మధ్యలో ఘాట్లు పెట్టుకుంటే ఆయిల్ అంతా కూడా ఈ కాకరలోకి వెళ్ళిపోయి చక్కగా ఆ కారం అంతా పడుతుంది, బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. అన్నిటికీ అలాగే పెట్టుకోవాలి.